Good morning, students. We are going to learn about what is science. This is our first lesson, part 2. How scientists work scientific method. మరి సైంటిస్టులు సైంటిఫిక్ మెథడ్ను ఉపయోగించి ఎలా వర్క్ చేస్తారు? ప్లానింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకోవటం. హౌ డు సైంటిస్ట్ answer a question or solve a problem they have identified. They use organized way called scientific method to plan and conduct study. మరి ఇక్కడ సైంటిస్టులు ఒక క్వశ్చన్కి ఆన్సర్ని కనుక్కునేటప్పుడు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు వారు ఎలా వాటిని కనుక్కుంటారంటే ఒక క్రమ పద్ధతి ద్వారా కనుక్కుంటారు. క్వశ్చన్స్కి ఆన్సర్ని ఒక క్రమ పద్ధతిలో ఎతుకుతారు, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఒక క్రమ పద్ధతిలో ఎతుకుతారు. వాళ్ళు ఉపయోగించే ఆ క్రమ పద్ధతిని ఏమంటారంటే సైంటిఫిక్ మెథడ్ అని అంటాం. ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా వారు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. దే యూజ్ సైన్స్ ప్రాసెస్ స్కిల్ టు హెల్ప్ దెమ్ గ్యాదర్, ఆర్గనైజ్, అనలైజ్ అండ్ ప్రజెంట్ దేర్ ఇన్ఫర్మేషన్. Scientists methods follow the steps: ask questions, form hypothesis, plan an experiment, conduct experiment, draw conclusion. మరి సైంటిస్టులు సైంటిఫిక్ మెథడ్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని వెతికేటప్పుడు ప్రాసెస్ స్కిల్స్ని కూడా ఉపయోగిస్తారు. ఏంటివి ప్రాసెస్ స్కిల్స్ అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం, ఆర్గనైజ్ చేయటం, అనలైజ్ అండ్ ప్రజెంట్ దేర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ప్రాసెస్ స్కిల్స్ని కూడా సైంటిస్టులు యూజ్ చేసుకుంటారు. అబ్జర్వ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్. యూజ్ యువర్ సెన్స్ టు మేక్ అబ్జర్వేషన్. సెన్స్ ఆర్గాన్ని ఉపయోగించుకొని అబ్జర్వేషన్ చేయటం అనేది జరుగుతుంది. రికార్డ్ వన్ క్వశ్చన్ దట్ యూ వుడ్ లైక్ టు ఆన్సర్. మరి ఏ ఆన్సర్ని అయితే క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని రికార్డ్ చేస్తారు. రైట్ డౌన్ వాట్ యు ఆల్రెడీ నో అబౌట్ ద టాపిక్ ఆఫ్ యువర్ క్వశ్చన్. వాళ్ళు రాసుకున్న క్వశ్చన్కి వారికి ఎంత మేరకు తెలుసో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాసుకుంటారు. డిసైడ్ వాట్ అదర్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్. ఏ అదర్ ఇన్ఫర్మేషను వారి క్వశ్చన్కి అవసరం అవుతుందో దానిని కలెక్ట్ చేసుకోవడానికి డిసైడ్ చేసుకుంటారు. డూ రీసెర్చ్ టు ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ టాపిక్. వాళ్ళు ఏ టాపిక్ అయితే ఆన్సర్ని తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. ఫార్మ్ ఏ హైపోథిసిస్. రైట్ ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ హైపోథిసిస్ టు యువర్ క్వశ్చన్. వారు తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్కి పాసిబుల్ ఆన్సర్ని రాస్తారు. ఏ హైపోథిసిస్ ఈజ్ ఏ పాసిబుల్ ఆన్సర్ దట్ కెన్ బి టెస్టెడ్. ఏంటి హైపోథిసిస్ అంటే పాసిబుల్ ఆన్సర్ రాయటమే హైపోథిసిస్ అని అంటాము. రైట్ యువర్ హైపోథిసిస్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. మరి హైపోథిసిస్ అనేది అర్థమయ్యేటట్లు అర్థవంతమైన సెంటెన్స్లో రాసుకోవాలి. ప్లాన్ యాన్ ఎక్స్పెరిమెంట్.
decide how to conduct a pair test of your hypothesis by controlling variables. ఇక్కడ టెస్ట్ చేసేటప్పుడు వేరియబుల్స్ అనే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. వేరియబుల్స్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు బయట నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే కారకాలను వేరియబుల్స్ అని అంటాం. వాటర్, లైట్ ఆర్ ఫిక్స్డ్ వేరియబుల్స్. సో సాయిల్ ఈజ్ ద చేంజింగ్ వేరియబుల్స్. ఇక్కడ లైట్ అనేది లైట్, వాటర్ ఫిక్స్డ్ వేరియబుల్స్ అంటాం. సాయిల్ని చేంజింగ్ వేరియబుల్స్ అని అంటాం. రైట్ డౌన్ ద స్టెప్స్ యూ విల్ ఫాలో టు డూ యువర్ టెస్ట్. మరి టెస్ట్ చేయడానికి నువ్వు ఏ స్టెప్స్ని ఫాలో కావాలో ఆ స్టెప్స్ని రాసుకుంటారు. లిస్ట్ ద ఎక్విప్మెంట్స్ యువర్ విల్ నీడ్. మరి టెస్ట్కి అవసరమైన ఎక్విప్మెంట్స్ని ఒక లిస్టు చేసుకుంటారు. కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. ఫాలో ద స్టెప్స్ యూ హ్యావ్ రిటర్న్. మనం రాసుకున్న స్టెప్స్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫాలో అవుతాం. అబ్జర్వ్ అండ్ మెజర్ కేర్ఫుల్లీ. మరి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయటం, కేర్ఫుల్గా మెజర్ చేయటం అనేది చేయాలి. రికార్డ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో వాటిని ప్రతిదాన్ని రికార్డ్ చేయాలి. ఆర్గనైజ్ యువర్ డేటా సో దట్ యూ కెన్ స్టడీ ఇట్ కేర్ఫుల్లీ. మరి మన డేటాని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని కేర్ఫుల్గా స్టడీ చేయాలి. డ్రా కంక్లూజన్ అండ్ కమ్యూనికేట్ రిజల్ట్స్. ఇది సైంటిఫిక్ మెథడ్లో చివరిది. ఎనలైజ్ ద డేటా యు గ్యాదర్డ్. మరి మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఒక డేటా అనేది వస్తుంది, దాన్ని ఎనలైజ్ డేటా అని అంటాం. అంటే మనం క్వశ్చన్ని తయారు చేయగా, క్వశ్చన్కి ఆన్సర్ తయారు చేయగా వచ్చిన డేటానే ఎనలైజ్ డేటా అంటాం. ఈ డేటాని గ్యాదర్ చేయాలి. ఆ డేటాని గ్యాదర్ చేసి మేక్ చార్ట్స్, టేబుల్స్ ఆర్ గ్రాఫ్స్ టు షో యువర్ డేటా. ఆ డేటాని టేబుల్స్ టైప్లో కానీ గ్రాఫ్ టైప్లో కానీ డిస్ప్లే చేయాలి. రైట్ ఏ కంక్లూజన్, డిస్క్రైబ్ ద ఎవిడెన్స్ యూ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ యువర్ టెస్ట్ సపోర్టెడ్ యువర్ హైపోథిస్. చివరిగా నువ్వు ఎనలైజ్ చేసిన డేటా నువ్వు రాసిన హైపోథిస్ని సపోర్ట్ చేసిందో లేదో అక్కడ చూసుకోవాలి. డిసైడ్ వెదర్ యువర్ హైపోథిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. మరి ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తరువాత ఎనలైజ్ డేటా వచ్చినప్పుడు నువ్వు రాసిన హైపోథిస్ కరెక్టా కాదనేది డిసైడ్ చేసుకోవాలి. ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఇఫ్ యువర్ హైపోథిస్ కరెక్ట్, యూ మే వాంట్ టు పోజ్ అనదర్ క్వశ్చన్ అబౌట్ యువర్ టాపిక్ దట్ యూ కెన్ టెస్ట్. మరి హైపోథిస్ కరెక్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ని తీసుకొని ఆ క్వశ్చన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇఫ్ యువర్ హైపోథిస్ ఈజ్ ఇన్కరెక్ట్, యూ మే వాంట్ టు ఫార్మ్ అనదర్ హైపోథిస్ అండ్ డూ టెస్ట్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్. మరి ఇక్కడ హైపోథిస్ అనేది ఇన్కరెక్ట్ అయితే ఏం చేయాలి అంటే అనదర్ హైపోథిస్ని రాసి డిఫరెంట్ వేరియబుల్స్ని తీసుకొని మరలా అదే క్వశ్చన్కి ఆన్సర్ని తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఈ సైంటిఫిక్ మెథడ్స్లో 5 స్టెప్స్ ఉంటాయని వరుసగా చూసాం. ఈ 5 స్టెప్స్ ద్వారా మనం ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ని చూద్దాం ఎలా కండక్ట్ చేస్తామో.
ఆ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్, ఈ సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ వచ్చేది ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ సాయిల్ వర్క్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్. ఇక్కడ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ని కలెక్ట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ని కలెక్ట్ చేసి ఏ సాయిల్లో బీన్ సీడ్స్ అనేవి బెస్ట్గా మొలకెత్తుతాయి, ప్లాంటింగ్ బెస్ట్గా మొలకెత్తుతాయి అనే విషయాన్ని గమనించడానికి ఒక క్వశ్చన్ అనేది తయారు చేశారు. ఇది ఆస్క్ క్వశ్చన్. ఇక్కడ రెండో స్టెప్ ఏంటంటే హైపోథిస్. సైంటిఫిక్ మెథడ్స్లో హైపోథిస్. క్వశ్చన్కి హైపోథిస్ రాస్తున్నాడు. మై హైపోథిసిస్ ఈజ్ దట్ బీన్ సీడ్స్ స్ప్రౌట్ బెస్ట్ ఇన్ పోటింగ్ సాయిల్. ఏం చెప్తున్నాడు ఇక్కడ, హైపోథిస్ ఏం రాశాడంటే 3 టైపు సాయిల్ని తీసుకున్నాడు. క్లే సాయిలు, పోటింగ్ సాయిలు, శాండీ సాయిల్. ఈ 3 టైప్ సాయిల్లో ఏ సాయిల్లో బెస్ట్గా మొక్కలు మొలకెత్తుతాయి అని రాశాడు అంటే పోటింగ్ సాయిల్లో మాత్రమే మొక్కలు బాగా మొలకెత్తుతాయని హైపోథిస్ రాశాడు. మరి ఊహించి రాసింది హైపోథిస్ అంటే క్వశ్చన్కి ఊహించి ఇమాజినేషన్ చేసి ఆన్సర్ రాయటం. అయితే సైంటిస్టులు అది కరెక్ట్గా రాస్తారు, దగ్గర కరెక్ట్గా రాస్తారు. అలా రాసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ని చేస్తారు. నెక్స్ట్ ప్లాన్ యాన్ ఎక్స్పెరిమెంట్. ఐ విల్ పుట్ ఐడెంటికల్ సీడ్స్ ఇన్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్, శాండీ, క్లే, పోటింగ్ సాయిల్. ఇక్కడ ఏం ప్లాన్ వేసుకున్నాడు, ప్లాన్ యాన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎలా ప్లాన్ వేసుకున్నాడు, 3 ఐడెంటికల్ షీట్స్ని, ఒకే విధమైన విత్తనాలను 3టిని కలెక్ట్ చేశాడు. తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్ని కలెక్ట్ చేశాడు. శాండీ సాయిల్, క్లే సాయిల్, పోటింగ్ సాయిల్, వీటన్నిటిని కలెక్ట్ చేశాడు. ఈచ్ ఫ్లవర్ పాట్ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ లైట్, సో ఐ విల్ బీ కంట్రోలింగ్ ద వేరియబుల్స్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. ఏం చేశాడు మరి, ఈ సీడ్స్ని 3 ఫ్లవర్ ప్లాట్స్ని తీసుకొని ఫ్లవర్ పాట్స్లో కూడా ఈక్వల్ వాటర్ కంటెంట్ ఉండే ఫ్లవర్ పాట్స్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 3 ఫ్లవర్ ప్లాట్స్లో ఏం చేయాలనుకున్నాడు, 3 టైప్ సాయిల్తో ఫిల్ చేయాలనుకున్నాడు. 3 టైప్ సాయిల్తో ఫిల్ చేయాలనుకొని ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క షీడ్ని ఏమనుకున్నాడు, సోయింగ్ చేయాలనుకున్నాడు, విత్తనం నాటాలనుకున్నాడు, వేయాలనుకున్నాడు. వాటర్స్ని, లైట్ని ఈక్వల్గా 3 ప్లాంట్స్కి సప్లై చేయాలనుకున్నాడు. ఇది ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి వేసుకున్న ప్లాను. ఇక్కడ 4th స్టెప్, కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. I will measure each plant every 3 days. I will record the results in table and then make a bar graph to show the height of each plant 21 days after I planted the seed. ఏం చేశాడు, ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నాడు. ప్లాన్ వేసుకున్నాడు, ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నాడు. 3 ఫ్లవర్ ప్లాట్లో సాయిల్ని వేసాడు, విత్తనం వేసాడు. విత్తనం వేసిన తరువాత 3 రోజులకు ఒకసారి విత్తనం నుంచి పెరిగే మొక్క ఎంత హైట్ పెరిగిందో ఆ హైట్ని మెజర్ చేసి రికార్డ్ చేసుకున్నాడు. ఇలా 21 డేస్ వరకు హైట్ని మెజర్ చేశాడు. ఓకే, హైట్ని మెజర్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందో చూద్దాం. మై హైపోథిసిస్ ఈజ్ నాట్ కరెక్ట్. The seed sprouted equal well in potting soil and sandy soil
దే డిడ్ నాట్ స్పౌట్ ఎట్ ఆల్ ఇన్ క్లే సాయిల్. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ రాసిన హైపోథిసిస్ అనేది కరెక్ట్ కాదు. హైపోథిసిస్లో ఏం రాశాడు, ఓన్లీ ఫ్లోటింగ్ సాయిల్లోనే మొక్కలు బాగా పెరుగుతాయి అని రాశాడు. కానీ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే శాండీ సాయిల్లో ఫ్లోటింగ్ సాయిల్లో ఒకే విధంగా మొక్కలు పెరిగాయి అని తెలిసింది. క్లే సాయిల్లో మాత్రం ఈ రెండిటి కంటే తక్కువ పెరుగుదల మొక్కలు క్లే సాయిల్లో పెరిగినట్లు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది. కాబట్టి ఆయన రాసిన హైపోథిసిస్ అనేది కరెక్ట్ కాదు. మరి హైపోథిసిస్ని చేంజ్ చేయాలి. మరి ఇక్కడ వచ్చిన డ్రా కంక్లూజన్ అండ్ కమ్యూనికేటివ్ రిజల్ట్స్ వచ్చింది 21 days తర్వాత. ఆ రిజల్ట్స్ని ఏ టైప్లో డిస్ప్లే చేశాడు అంటే టేబుల్ టైప్లో ఇక్కడ డిస్ప్లే చేశాడు. బార్ గ్రాఫ్ టైప్లో కానీ, టేబుల్ టైప్లో కానీ, పై చార్ట్ టైప్లో కానీ రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తారు అని మనం ఇందాక చూసాం. ఇక్కడ ఏ టైప్లో డిస్ప్లే చేశాడో చూద్దాం. ఇక్కడ మరి రిజల్ట్స్ చూడండి, ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు. 3 daysకి ఒకసారి వాటి నైట్ని క్యాలిక్యులేషన్ చేశాడు. శాండీ సాయిల్లో 3 daysకి 1.8 సెంటీమీటర్లు, శాండీ సాయిల్లో 3 daysకి 1.8 సెంటీమీటరు. ఇక్కడ కూడా పోటింగ్ సాయిల్లో కూడా అంతే. తర్వాత 6 daysకి 2 సెంటీమీటర్లు. ఇక్కడ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి శాండీ సాయిల్, పోటింగ్ సాయిల్లో మొక్కలు ఈక్వల్గా పెరుగుతాయని ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ద్వారా తెలిసింది. ఈ రిజల్ట్స్ని టేబుల్ టైప్లో డిస్ప్లే చేశారు. I will test this new hypothesis bean sheets sprout best in combination of clay, sandy and potting soil. I will plan and conduct a test using potting soil, sandy soil and a combination of clay, sandy and potting soil. మరి ఇక్కడ ఏంటి, హైపోథిసిస్ కరెక్ట్ కాదు కాబట్టి మరలా హైపోథిసిస్ని రీరైట్ చేసి ఫర్దర్గా మరొక హైపోథిసిస్ని కరెక్ట్ అయిన హైపోథిసిస్ని రాసి దాని ప్రకారం మళ్ళా 3 types సాయిల్ని కలెక్ట్ చేసి 3 సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళా ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసి మళ్ళా మరొకసారి నిర్ధారణ చేసుకోవటం జరుగుతుంది. యూజింగ్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్. When scientists try to find an answer to a question or do an experiment, they use thinking tools called process skills. సైంటిస్టులు క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కునేటప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు థింకింగ్ టూల్స్ని ఉపయోగిస్తారు. ఆ థింకింగ్ టూల్స్నే ప్రాసెస్ స్కిల్స్ అని అంటాము. You use many of the process skills whenever you speak, listen, read, write or think. ఇక ప్రాసెస్ స్కిల్స్ని చూస్తే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రాసెస్ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్నే ఇచ్చాడు. మనం లెసన్లోనికి వెళ్ళే కొద్దీ నేర్చుకుంటాం అన్నీ. స్పీక్, లిజన్, రీడ్, రైట్, థింక్, వీటిని ప్రాసెస్ స్కిల్స్ అంటాం. వీటితో పాటు డేటా గ్యాదర్ చేయటము, డేటా అనలైజ్ చేయటము, మెజర్స్, ఇలాంటివి కూడా ప్రాసెస్ స్కిల్స్ కింద వస్తాయి. వాట్ సాకేత్ ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సాకేత్ అనే స్టూడెంటు మరి ప్రాసెస్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ఇన్వెస్టిగేట్ చేశాడో చూద్దాం. సాకేత్ కలెక్ట్స్ షీషెల్స్ ఆన్ హీజ్ విజిట్ టు ద బీచ్. సాకేత్ బీచ్కి వెళ్ళి బీచ్ నుంచి షీషెల్స్ని కలెక్ట్ చేసుకొచ్చాడు. ఈ వాంట్స్ టు మేక్ కలెక్షన్స్ ఆఫ్ షెల్స్ దట్ ఆర్ alike in same way. ఈ లుక్స్ ఫర్ షెల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్. ఇలా కలెక్ట్ చేసుకొచ్చిన షీ షెల్స్ అనేవి డిఫరెంట్ సైజు, డిఫరెంట్
షేపు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. సాకేత్ కలెక్ట్ చేసుకొచ్చిన షీ షెల్స్ ఇవి చూడండి, డిఫరెంట్ షేప్లో, డిఫరెంట్ సైజులో, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. హౌ సాకేత్ యూజెస్ ప్రాసెస్ స్కిల్స్ని ఎలా యూజ్ చేశాడు మరి చూడండి. షీ షెల్స్ని తీసుకొచ్చి ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు, ఇది ఒక ప్రాసెస్ స్కిల్స్ని ఉపయోగించాడు. తర్వాత వాటి మధ్య ఉన్న సైజు, షేపు, కలర్ని బేస్ చేసుకొని కంపేర్ చేశాడు. కంపేర్ చేయడం అంటే పోలికలను గుర్తించడం. కంపేర్ చేసిన తర్వాత వాటన్నిటినీ గ్రూప్గా క్లాసిఫై చేశాడు. ఇక్కడ సాకేత్ ఏమేం ప్రాసెస్ స్కిల్స్ని ఉపయోగించాడు? అబ్జర్వ్స్ అనే ప్రాసెస్ స్కిల్స్, కంపేర్స్, క్లాసిఫై అనే ప్రాసెస్ స్కిల్స్ని ఉపయోగించి షీ షెల్స్ని క్లాసిఫై చేయడంలో ఒక ఇన్వెస్టిగేషన్ని చేశాడు. వాట్ చరిత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. చరిత ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం ప్లాన్ వేసుకుంది అంటే చూద్దాం. చరిత ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ వాట్ మేక్స్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద రోక్ చేంజ్. షీ ప్లాన్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ అవుట్ వెదర్ sand rubbing against rocks will be cause piece of the rock to flake off and change the size or shape of the rocks. అరే ఈమె ఏం చేసింది అంటే స్టోన్స్ని చూసి ఆ స్టోన్స్ సైజు, షేపులో చేంజ్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలనే విధానంతో ఒక ఎక్స్పెరిమెంట్ని తయారు చేసింది. ఆల్రెడీ మనకు తెలుసు శాండ్ ఎలా తయారవుతుంది అంటే స్టోను రఫ్ ఇట్ అవటం వల్ల అక్కడ ఒక పౌడర్ ఏర్పడుతుంది, దాన్నే శాండ్ అంటాం. ఇలా ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి చరిత ఒక ప్లాన్ వేసుకుంది. హౌ చరిత యూజ్ ప్రాసెస్ స్కిల్స్ని ఎలా యూజ్ చేసింది అని చూస్తే, షీ కలెక్ట్స్ 3 rocks, measures their mass and puts the rocks in jar with sand and water. She shakes the rocks every day for week. ఇక్కడ ఏం చేసింది ఏమా అంటే 3 రోక్స్ని కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేసి వాటి మాస్ని మెజర్ చేసింది. మెజర్ చేసిన తరువాత ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని దానిలో ఇసుకనేసి ఆ గ్లాస్లో ఈ 3 స్టోన్స్ని ఉంచి ప్రతిరోజు దాన్ని ఏం చేసింది, షేక్ చేస్తూ వచ్చింది. అలా షేక్ చేస్తూ వచ్చింది. అలా ఎన్ని రోజులు చేసిందంటే 1 వీక్ చేసింది. దెన్ షీ మెజర్స్ అండ్ రికార్డ్స్ ద మాస్ ఆఫ్ ద రోక్స్, ద శాండ్ అండ్ ద కంటైనర్. మరి ఇక్కడ కంటైనర్లు వేసే ముందు ఏం చేసింది, ఆ రోక్స్ యొక్క మాస్ని మెజర్ చేసింది. షీ ఇంటర్ప్రెట్స్ హర్ డేటా అండ్ కంక్లూడ్ దట్ రోక్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ వెన్ శాండ్ రబ్స్ అగెన్స్ట్ దెమ్. మరి ఇక్కడ ఆమె ఏం చేసింది అంటే స్టోన్స్ని ఆ కంటైనర్లో వేసే ముందు దాని మాస్ని క్యాలిక్యులేట్ చేసింది, మాస్ని రికార్డ్ చేసింది. తరువాత వారం రోజుల తర్వాత ఇలా షేక్ చేసిన తర్వాత ఆ కంటైనర్ని దానిలో ఉన్న మరలా స్టోన్స్ని తీసి మరలా వెయిట్ క్యాలిక్యులేట్ చేసింది, రికార్డ్ చేసింది. అలా వెయిట్ని రికార్డ్ చేసినప్పుడు ఈ స్టోన్స్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది అంటే ఇలా గ్లాస్ తీసుకొని దాన్ని ఇలా షేక్ చేయటం వల్ల స్టోన్స్ మధ్య ఏం జరిగింది, రఫ్ ఇట్ జరిగింది. ఇలా
రఫిట్ జరగటం వల్ల దానిలో స్టోన్స్లో ఉన్న కొంత పదార్థము శాండ్గా కన్వర్ట్ అయింది. అలా కన్వర్ట్ అవ్వటం వల్ల స్టోన్స్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అయింది. చూడండి, ఇలా కంటైనర్లో తీసుకొని ఒక 7 days వరకు ఆ స్టోన్స్ని షేక్ చేస్తూ వచ్చింది. ఈ విధంగా చేసింది. ఇక్కడ చరిత్ర ఉపయోగించుకున్న ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే మెజర్, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉపయోగించిన ప్రాసెస్ స్కిల్స్ మెజర్ ఒకటి, రికార్డ్ ఒకటి. ఎక్స్పెరిమెంట్కి ముందు, ఎక్స్పెరిమెంట్కి తర్వాత స్టోన్స్ యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేసింది, రికార్డ్ చేసింది. ఓకే, అది ఒకటి. ఆ తర్వాత ఇంకేంటి, ఈ రికార్డ్ చేసిన డేటాని ఏం చేసింది, డిస్ప్లే చేసింది. డిస్ప్లే అనే ఒక ప్రాసెస్ స్కిల్స్ని కూడా ఉపయోగించుకుంది. తర్వాత ఫస్ట్ స్టోన్స్ని కలెక్ట్ చేసింది కదా, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది, అంటే గ్యాదరింగ్ అనే ప్రాసెస్ స్కిల్స్ని కూడా ఏమో ఉపయోగించుకుంది. ఇలాంటి ప్రాసెస్ స్కిల్ని ఉపయోగించుకొని డేటాని ఇన్వెస్టిగేషన్ చేసింది. వాట్ అరవింద్ ప్లాన్ టు ఇన్వెస్టిగేట్, అరవింద్ ఏం ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్లాన్ వేశాడు. అరవింద్ వాంట్స్ టు ఫైండ్ అవుట్ హౌ ద లైట్ స్విచ్ ఇన్ హీజ్ బెడ్రూమ్ వర్క్స్. బెడ్రూమ్లో ఈ స్విచ్ లైటు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఈ యూజెస్ బ్యాటరీస్, ఏ ఫ్లాష్ లైట్ బల్బ్ హోల్డర్, థంబ్ ట్యాగ్స్ అండ్ పేపర్ క్లిప్ టు హెల్ప్ హిమ్. ఇవన్నీ తీసుకున్నాడు. దేనికి, అలా ఇన్వెస్టిగేషన్ చేయడానికి లైటు స్విచ్ ఎలా పనిచేస్తున్నాయో ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్యాటరీస్, ఫ్లాష్ లైటు, బల్బు హోల్డర్, థంబ్ ట్యాగ్స్, పేపర్ క్లిప్ వీటన్నిటిని తీసుకున్నాడు. వీటన్నిటిని తీసుకొని ఏం చేశాడమ్మా అంటే ఈ ఎలక్ట్రికల్ మోడల్ని తయారు చేశాడు. ఇది ఎలక్ట్రికల్ మోడల్ని తయారు చేశాడు. హౌ అరవింద్ యూజ్ ప్రాసెస్ స్కిల్స్ని అరవింద్ ఎలా యూజ్ చేశాడు. ఈ డిసైడ్స్ టు యూజ్ మోడల్ ఆఫ్ ద స్విచ్ అండ్ ద వైర్ ఇన్ ద వాల్. మరి ఆ వాల్లో వైరు, స్విచ్ ఎలా అరేంజ్ చేయబడినాయో ఆ విధమైన ఒక మోడల్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు. అతడు మోడల్ని తయారు చేశాడు. చూసాం, అక్కడ ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన వైర్ని, బల్బు హోల్డర్ని, స్విచ్ని అటాచ్ చేసి, బ్యాటరీస్ని అటాచ్ చేసి ఒక ఎలక్ట్రికల్ మోడల్ని తయారు చేశాడు. He predicts that the bulb, wire and batteries have to be connected to make the bulb light. He predicts that the bulb, wire and batteries have to be connected to make the bulb light. ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రెడిక్ట్ చెప్పారు. అన్నీ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు వైరు, బ్యాటరీసు, స్విచ్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు లైట్ వెలుగుతుందని ఒక ప్రెడిక్షన్ చెప్పాడు. He infers that moving paper clip interrupts the flow of electricity and turns off the light. Arvind's model verify his prediction and inference. ఇక్కడ ఏంటమ్మా అంటే ఈ మోడల్ని తయారు చేసినప్పుడు, ఏ మోడల్ని, ఎలక్ట్రికల్ మోడల్ని, ఆ ఎలక్ట్రికల్ మోడల్ని తయారు చేసినప్పుడు స్విచ్ ప్లేస్లో ఈయన పేపర్ క్లిప్ను ఉపయోగించాడు. బ్యాటరీకి ఒక సైడు ప్లస్ టెర్మినల్కి వైర్ని కనెక్ట్ చేసి ఆ వైర్ని పేపర్ క్లిప్కి అటాచ్ చేశాడు, చిన్న ఐరన్ క్లిప్. ఇక ఇంకొక వైర్ని పేపర్ క్లిప్కి అటాచ్ చేసి హోల్డర్కి కనెక్ట్ చేశాడు.
తర్వాత మైనస్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా వైర్ని పేపర్ క్లిప్కి లైట్ హోల్డర్కి బల్బు హోల్డర్కి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు బల్బు హోల్డర్లో బల్బుని అరేంజ్ చేస్తే ఈ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి లైట్ వెలుగుతుంది, లైట్ గ్లో అవుతుంది. తర్వాత పేపర్ క్లిప్పు వైర్ మధ్య ఇంటరాప్ట్స్ జరిగితే ఎలక్ట్రిసిటీ ఫ్లో ఆగిపోయి లైట్ ఆగిపోతుంది, లైట్ ఎలగటం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంక అరవింద్ ఏం చేయాలి అంటే దాన్ని వెరిఫై చేయాలి, ఎందుకు ఆగిపోయింది అనేది వెరిఫై చేసి దీని కారణం వల్ల ఆగిపోయిందని తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ స్విచ్ని అరేంజ్ చేస్తే స్విచ్ ఆగితే లైట్ ఆగిపోతుంది, అంటే స్విచ్ ఆగితే లైట్ ఆగిపోతుంది అంటే వైర్కి మధ్య కనెక్షను బ్రేక్ అయింది, ఇప్పుడు లైట్ ఆగిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, వైర్ టు వైర్ బ్యాటరీ నుంచి ఒక వైర్ని ఇచ్చి దానికి పేపర్ క్లిప్కి కనెక్ట్ చేసి ఇంకొక వైర్ని పేపర్ క్లిప్కి కనెక్ట్ చేసి లైట్ హోల్డర్కి ఇచ్చాం. ఇక బ్యాటరీ మైనస్ టెర్మినల్ నుంచి ఇంకో వైర్ని డైరెక్ట్గా లైట్ బల్బు హోల్డర్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు పేపర్ క్లిప్ స్విచ్ లాగా పనిచేసింది. పేపర్ క్లిప్ 2 వైర్స్ మధ్య కనెక్ట్ అయ్యి ఉంటేనే లైట్ గ్లో అవుతుంది. పేపర్ క్లిప్ మధ్య ఇంట్రాప్స్ అనేది ఏర్పడితే లైట్ అనేది ఆగిపోతుంది, ఆఫ్ అవుతుంది. ఇది తర్వాత ఎందుకు ఆగిపోయింది అనేది ఫర్దర్గా వెరిఫై చేసి మళ్ళీ దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. అరవింద్ ఇన్వెస్టిగేషన్లో అరవింద్ యూజ్ చేసిన ప్రాసెస్ స్కిల్స్ ఏంటమ్మా అంటే యూజ్ ఏ మోడల్, అదొక ప్రాసెస్ స్కిల్. ప్రెడిక్ట్స్ అంటే ముందే చెప్పడం, వైర్ బ్రేక్ అయినా, స్విచ్ డ్యామేజ్ అయినా, బ్యాటరీ డ్యామేజ్ అయినా లైట్ గ్లో అవ్వదు అనేది ముందే చెప్పడం. ఓకేనా, వీటన్నిటి మధ్య కనెక్షన్ కరెక్ట్గా ఉంటేనే లైట్ వెలుగుతుంది అని చెప్పడం ప్రెడిక్ట్. ఈ ప్రాసెస్ స్కిల్స్ని ఉపయోగించాడు. ఇన్ఫైర్స్ అనే ప్రాసెస్ స్కిల్స్ని ఉపయోగించాడు. ఇదేంటి అంటే లాజికల్గా రీజనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇక్కడ లాజికల్గా రీజనింగ్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఈ సర్క్యూట్లో, ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఈ పేపర్ క్లిప్కి వైర్కి మధ్య ఇంటరాప్ట్స్ అనేది ఏర్పడినప్పుడు లైట్ అనేది గ్లో అవుతుంది. ఆ సర్క్యూట్లో బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు అని చెప్పడాన్నే ఇన్ఫైర్స్ అని అంటాం. ఇది ఒక ప్రాసెస్ స్కిల్. ఈ ప్రాసెస్ స్కిల్స్ని అరవింద్ యూజ్ చేసుకున్నాడు. లాస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ శ్వేత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. శ్వేత అనే అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ప్లాన్ వేసుకుంది చూద్దాం. శ్వేత వాంట్స్ టు నౌన్ వాట్ బ్రాండ్ ఆఫ్ పేపర్ టవల్ అబ్జర్వ్స్ ద మోస్ట్ వాటర్. ఏం చేసిందంటే పేపర్ టవల్స్ని సెలెక్ట్ చేసుకుంది. ఏ టవల్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. plans a test to find out how much water different bands of paper towels observe. She can then tell her father which brand is the best one to buy. ఇక్కడ ఆమె ఏం ప్లాన్ చేసుకుందంటే ఏ టవలు డిఫరెంట్ బ్రాండ్స్ని తీసుకొని వచ్చి ఆ పేపర్ టవల్స్లో ఏవి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయో అని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. హౌ శ్వేత యూజ్ ప్రాసెస్ స్కిల్స్ని ఎలా యూజ్ చేసింది. చూసే 3 brands of paper towels. She hypothesizes that one brand will observe more water than the others. She plans and conducts an experiment to test her hypothesis using the following steps. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే 3 బ్రాండెడ్ పేపర్ టవల్స్ని
కలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకొని హైపోథిస్ రాసింది. హైపోథిస్ 1 బ్రాండ్ పేపర్ టవల్ మాత్రమే మోర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని ఒక హైపోథిస్ రాసింది. హైపోథిస్ రాసి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాన్ వేసుకుంది. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఎలా? హైపోథిస్ ప్రకారం. మా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎలా ప్లాన్ వేసిందో చూద్దాం. pour 1 liter of water into each of the 3 beakers. 3 beakers తీసుకొని 3 beakersలో ఒక్కొక్క లీటర్ వాటర్ తీసుకుంది. put a towel from each of the 3 brands into a different beakers for 10 seconds. ఇక్కడ ఏం చేసింది అంటే 10 seconds 3 టవల్స్ని 3 బీకర్స్లో ఇమ్మర్జ్ చేసింది, ముంచింది. ఫుల్ ద టవల్ అవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ లెట్ ఇట్ డ్రైన్ బ్యాక్ ఇన్ టు ద బీకర్స్ ఫర్ 5 seconds. ఈ బీకర్స్ నుంచి టవల్స్ని తీసేసి అలా 5 seconds పక్కన ఉంచింది. మెజర్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ఈచ్ బీకర్. ఇప్పుడు ఏం చేసింది? ఏ బీకర్లో ఎంత వాటర్ ఉందో మెజర్ చేసింది. నెక్స్ట్ శ్వేత కంట్రోల్స్ వేరియబుల్స్ బై మేకింగ్ షూర్ ఈచ్ బీకర్ కంటైన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బై టైమింగ్ ఈచ్ స్టెప్ ఇన్ హర్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జాక్ట్లీ. ఈ మా వేరియబుల్స్ని అన్నిటినీ కంట్రోల్ చేసింది. ఎలా? ఈచ్ బీకర్లో 3 బీకర్స్లో 1 లీటర్ తీసుకుంది. అంటే వాటర్ అనే వేరియబుల్స్ని కంట్రోల్లో ఉంచింది. నెక్స్ట్ టైంని కూడా సేమ్ 3 బీకర్ల టవల్ని సేమ్ టైము వరకే ఇమ్మర్జ్ చేసింది. ఎగ్జాక్ట్గా వేరియబుల్స్ని అన్నింటినీ కంట్రోల్లో ఉంచి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసింది. అలా కండక్ట్ చేసిన తర్వాత 3 టవల్స్ని బయటికి తీస్తే ఆ 3 టవల్స్లో ఏదో ఒక టవల్ ఎక్కువ వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. మరి అలా అబ్జార్ప్షన్ చేసుకుంటుందని మనకు ఎలా తెలుస్తుందంటే బీకర్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల మనకి తెలుస్తుంది. చూడండి అమ్మా, 3 బీకర్స్లో ఈక్వల్గా వాటర్ని తీసుకుంది, డిఫరెంట్ టవల్స్ని తీసుకుంది. సేమ్ టైం ఒకే టైంలో ఇమ్మర్స్ అయ్యేటట్లు చూసింది. ఇది ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్. ఇలా చేసినప్పుడు ఏదో ఒక బీకర్లో తక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. అలా తక్కువ వాటర్ కంటెంట్ ఉన్న బీకర్లో ఉన్న టవల్ ఎక్కువ వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకున్నట్టు. కాబట్టి అన్ని క్లాత్లు ఒకే విధంగా వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకోవు. కొన్ని ఎక్కువగాను కొన్ని తక్కువగాను వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. ఈ విధంగా ఈమె ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసింది. ఇక్కడ శ్వేత ఉపయోగించిన ప్రాసెస్ స్కిల్స్ ఏంటంటే హైపోథిసిస్. అంటే టవల్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ టవల్ ఎక్కువ వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుందో ముందే పాసిబుల్ ఆన్సర్ రాసుకోవటం హైపోథిసిస్ అంటే. ప్లాన్, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాన్ అండ్ కండక్ట్ ఆన్ ఎక్స్పెరిమెంటు. ఇవి ఆమె యూజ్ చేసిన ప్రాసెస్ స్కిల్స్. ఈ ప్రాసెస్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఆమె ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసింది. మరి ఫర్దర్గా ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ మనం పార్ట్ 3 వీడియోని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.